ఆ మట్టి పాత్ర పెట్టి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? మామిడి దద్దోజనానికి అన్నం అంతా ఇందులో వేయి, మట్టి పాత్రలో ఉడకబెట్టేసినాం ఆల్రెడీ మెత్తగా. తినంగానే గంటలో మళ్ళీ ఆకలి వేయాలి. అయితే కర్డ్ రైస్ తింటారు మస్తు మంది. పాలు వేసే చక్కగా కాచి చల్లార్చిన పాలు, కొంచెం ఉప్పే. ఎంత ఏమంటావు? 1.5 నుంచి 2, 1.35. కాస్త అల్లం పచ్చిమిర్చి దంచుకుని పెట్టుకుందాంరా. అలాగే పచ్చిమిర్చి, అల్లం వేసే వేసా. కలుపుకోనా? నీ పని నీదే, నా పని నాదే అంటావు. అయిపోయింది ఇక్కడ. అన్నం కొంచెం మెత్తబడాలంటే చెయ్యి తగలాలి. ఇప్పుడు ఏం చేయాలి? పెరిగేసాడు. ఎంత ఏమంటావు? పెరుగు చెప్పు, నేను పోస్తూ ఉంటా. చెక్క గట్టితో బాగా కలిపి. మామిడికాయ తురిమేయాలనా? ఏది కావాలి నీకు? ఇది 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 బాగుంది. వేసేసి చేయి కడిగేసుకో. మామిడికాయ తురుము. కొత్తిమీర ఎంత వేయాలా? వేసే, దానిమ్మ గింజలు వేసి. ఒక 2 పూటల వరకు ఇది పాడవద్దు. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసి కొంచెం తిరగమూత వేస్తే అయిపోయి. కానీ అందుకు మూకుడు, కొంచెం నూనె, కొంచెం నెయ్యి. నూనె ఎంత ఏమంటావు? ఒప్పేసారి అది అంతే. అబ్బో బాగా వేడైందిగా. ఆవాలు, పచ్చిశనగపప్పు,
మినపప్పు, మినపప్పు, చల్లమిరపకాయలు, ఇవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. ఇంగువ లేకుండా వంట అంటే కొంచెం అట్టిపెట్టు. అది పక్కన పెట్టు. గీకే. కొంచెం కొత్తిమీర వేస్తావా? ఒక పిసర మరీ ఎక్కువ ఇవ్వకు. మామిడి దద్దోజనం ఎలా తయారు చేస్తాం? మామిడి దద్దోజనం ఎలా తయారు చేస్తారంటే, ముందుగా ఒక పాత్రలో మనం వండుకున్న అన్నాన్ని వేసి కాచి చల్లార్చిన పాలు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్లో పచ్చిమిర్చి, అల్లం వేసి దంచుకొని కలుపుకున్న అన్నంలో వేసి, అలాగే పెరుగు, మామిడికాయ తురుము, కొత్తిమీర, దానిమ్మ గింజలు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, చల్లమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మామిడి దద్దోజనంలో వేస్తే మామిడి దద్దోజనం రెడీ.